దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు అయిన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు లెక్కింపలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, గడిచిన దినమంతా కూడా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మరి ఒక రోజు అనుగ్రహించారు. మీకు స్తోత్రాలు. ఈ సమయంలో వాక్యం ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరిచి కృప చూపించమని యేసుక్రీస్తు వారి నామం ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, యాయీరు కుమార్తె స్వస్థత గురించి, యాయీరు ఉంచిన విశ్వాసము, యాయీరు దేవుని మీద పెట్టిన నమ్మకం, యాయీరు దేవుని మాటల మీద పెట్టిన లక్ష్యము గురించి ఈ అంశంలో మనం ధ్యానించుకుందాం. యాయీరు యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా, నా కుమార్తె చావనై ఉన్నది, లేదా చనిపోయే పరిస్థితి ఉంది, కనుక నీవు వచ్చి ఆమె మీద చేతులుంచి బాగు చెయ్యి అని మిక్కిలి బతిమలాడినట్టుగా ఇక్కడ మనం 23వ వచనం చూస్తాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 23వ వచనంలో. ఇప్పుడు యాయీరుతో పాటు తన ఇంటికి, అంటే యాయీరు ఇంటికి యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు, అలాగే కొంత జన సమూహం కూడా ఆయన వెంబడించి వెళ్ళడం జరిగింది. యాయీరు తన కుమార్తె చనిపోయే విషయంలో యేసుక్రీస్తు వారు తన ఇంటికి తీసుకెళ్తున్నారు. తన కుమార్తె చనిపోయే పరిస్థితుల్లో ఉంది. ఒక పక్క భయము, ఒక పక్క చింత, ఒక పక్క దిగులు, వేదన, దుఃఖం ఉంది తన జీవితంలో. అయితే ఇలాగ ఒక సంఘటన జరిగింది. యేసుక్రీస్తు వారిని ఇంటికి తీసుకెళ్తున్నారు. యేసుక్రీస్తు వారితో పాటు శిష్యులు, కొంతమంది జన సమూహం వెళ్తున్నారు. ఇలాగా ఒక సంఘటన జరిగింది. 25 నుంచి 34 వచనాలు చూస్తే ఏమిటంటే, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో కలిగి ఉన్న స్త్రీ అనేక వైద్యులకు చూపించుకుని కూడా బాగుపడలేదు ఆమె. కనుక యేసుక్రీస్తు గురించి విని, యేసుక్రీస్తు వారి యొక్క చెంగును ముట్టుకుంటే మాత్రం బాగుపడుతున్న విశ్వాసంతో, నమ్మకంతో యేసుక్రీస్తు వారి యొక్క చెంగును, అంటే వారు వెళ్తున్న సందర్భంలో యేసుక్రీస్తు వారి యొక్క చెంగును ముట్టుకుని ఆయన మహిమ ద్వారా, శక్తి ద్వారా ఆమె బాగుపడినట్టుగా ఈ 34వ వచనం వరకు కూడా మనం చూస్తాం. ఓకే, ఇదొక సందర్భం. అయితే ఇప్పుడు యాయీరుతో పాటు యేసుక్రీస్తు వారి శిష్యులు వీళ్ళందరూ కూడా యాయీరింటికి వెళ్తున్న సందర్భంలో జరిగిన సంఘటన ఇది. అయితే ఇప్పుడు యాయీరింటి దగ్గర నుంచి 35వ వచనం చదువుతున్నాను. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవు ఇక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనిరి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు శిష్యులు యాయీరు ఇంటికి వెళ్తున్నారు. అయితే యాయీరు ఇంటి దగ్గర నుంచి కొంతమంది వచ్చి యేసయ్యతో, లేదా యాయీరుతో చెబుతున్న మాట ఏంటంటే, నీవు ఇంకా బోధకుని శ్రమ పెట్టవద్దు, అంటే యేసుక్రీస్తు వారిని ఇంకా శ్రమ పెట్టవద్దు, నీ కుమార్తె చనిపోయినది అని యాయీరుకి చెప్పారు. ప్రియులారా, అప్పుడు యేసుక్రీస్తు వారు ఒకే ఒక మాట మాట్లాడుతున్నారు, అద్భుతమైన మాట. ఆ మాట గురించి అంశం ధ్యానిస్తున్నాను. ఏమంటున్నారు యేసుక్రీస్తు వారు? వారు చెప్పిన మాట లక్ష్య పెట్టగా భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి. ఏమిటంటున్నారు యేసుక్రీస్తు వారు యాయీరుతో? అయ్యా, వారు చెప్పిన మాట మీద లక్ష్య పెట్టవద్దు, నమ్మకం మాత్రం ఉంచు, భయపడవద్దు అని 3 మాటలు యాయీరుతో చెబుతున్నారు పిల్లారా యేసుక్రీస్తు వారు. అలా ఎప్పుడైతే చెప్పారో యాయీరు ఏం చేశాడో తెలుసండి? యేసుక్రీస్తు వారి యొక్క మాట మీద లక్ష్యం ఉంచారు. యేసుక్రీస్తు వారి మాటను బట్టి ధైర్యంగా నిలబడ్డాడు. యేసుక్రీస్తు వారి యొక్క మాటను బట్టి నమ్మకం ఉంచి యేసయ్యను తనతో పాటు ఇంటికి తీసుకువెళ్ళాడు పిల్లరా. అలా తీసుకెళ్ళిన తర్వాత ఏం జరిగింది తెలుసా? గొప్ప అద్భుతం జరిగింది. ఆ చిన్నది బ్రతికిందంట, ఆ చిన్నది బాగుపడిందంట. ఇక్కడ బైబిల్లో అదే మాట రాయబడింది. చిన్నది లేచి నడవసాగెను అని మనం ఇక్కడ 40 చూస్తాం. పిల్లరా, ఒక పక్క తన దగ్గర ఉన్న మనుషులు వచ్చి, లేదా బంధువులు, స్నేహితులు ఎవరో వచ్చి ఇంటి దగ్గర నుంచి చనిపోయింది అంటున్నారు. యేసుక్రీస్తు ఒక పక్క ఏమంటున్నారు? వారి మాటలు లక్ష్య పెట్టక నువ్వు నమ్మకం మాత్రం ఉంచు, బాగుపడతారు, నమ్మకం మాత్రం ఉంచు, భయపడకము అని యేసుక్రీస్తు ఒక పక్క మాట్లాడుతున్నారు. పిల్లరా, మన ఆధ్యాత్మిక జీవితంలో ఈ వాక్యం ద్వారా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మన జీవితంలో కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. అది రకరకాల ప్రార్థనలు మనం చేస్తున్నప్పుడు, ప్రార్థనలో మనం కనిపెట్టుకుంటున్నప్పుడు దేవుడు ఆలస్యమైన చేస్తాడు. అది ఇటువంటి సందర్భమే కావచ్చు, మరొక సందర్భాలు కావచ్చు, ఎన్నో సందర్భాల విషయంలో కావచ్చు. కానీ చేసే సందర్భంలో కొంతమంది అవిశ్వాసంతో కూడిన మాటలు, అపనమ్మకంతో కూడిన మాటలు,
లేదా నమ్ నమ్మ నమ్మలేనివి అనగా నమ్మకము కానివి మాట్లాడుతూ ఉంటారు పిల్లారా. అటువంటప్పుడు వాటి మాటల మీద లక్ష్య పెట్టడం కన్నా దేవుని మాట మీద లక్ష్య పెట్టాలి. దేవుని దగ్గర విశ్వాసంతో కనిపెట్టుకోవాలి, భయపడకూడదు. ఏమండి, ఇక్కడ యాయీరుకి యేసుక్రీస్తు చెబుతున్న మాట ఏమిటంటే, భయపడవద్దు, నీవు నమ్మకం మాత్రం ఉంచు. ఈరోజు నువ్వు భయపడవని అవసరం లేదు. ఈరోజు మనం భయపడిన అవసరంలా. మన జీవితంలో జరగబోతున్న విపత్తుల గురించి, బలహీనతల గురించి, శ్రమల గురించి, సమస్య గురించి, కష్ట నష్టాల గురించి, లేదా ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి భయపడిన అవసరంలా. మన ప్రభువు మీద నమ్మకం ఉంచాలి. అంటే నమ్మకం అంటే గాలిలో దీపం పెట్టినట్టు కాదు. మనం ప్రభువు దగ్గర కనిపెట్టుకోవాలి, ప్రార్థించాలి, విశ్వాసంతో నమ్మాలి. ఏమండి, అవిశ్వాసంతో కూడిన మాటలు, అపనమ్మకంతో కూడిన మాటలు మనం దూరం పెట్టాలి. అలా మాట్లాడే వాళ్ళని కూడా దూరం పెడతాం మంచిది. ఏమండి, అందరూ అలా ఉంటారని చెప్పట్లే. కొంతమంది మంచిగా మాట్లాడేవారు ఉంటారు, బలపరిచేవారు ఉంటారు, విశ్వాసంతో కూడిన మాటలు మాట్లాడేవారు ఉంటారు. కానీ ఎక్కువ శాతం అవిశ్వాసంతో కూడిన మాటలు, అపనమ్మకంతో కూడిన మాటలు, లేదా లేదా నమ్మకం లేని మాటలు మాట్లాడుతూ ఉంటారు. పిల్లరా, దేవుడి మీద నమ్మకం ఇస్తే దేవుడిని జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఆనాడు యాయీరు ఆ మనుషుల మాట వినలేదు, కానీ యేసయ్య మాట మీద లక్ష్యం ఇచ్చాడు, విశ్వాసం ఇచ్చాడు. కనుక తన జీవితంలో, తన కుటుంబంలో గొప్ప అద్భుతం జరిగింది. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు అద్భుతం చేస్తాడు, ఆశ్చర్యకార్యం చేస్తాడు. కాకపోతే మన విశ్వాసంతో నమ్మకంతో ఎదురు చూడాలి. పిల్లలు యాయీరు ఇంటికి తీసుకెళ్తున్నప్పుడు మధ్యలో కొంతసేపు ఎంతో కొంత ఆలస్యమైంది. ఒక పక్క అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, 12 ఏళ్ల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీ ఎంతో కొంత సమయం వృధా అయింది అక్కడ. అయినప్పుడు కూడా యాయీరు భయపడలేదు, యాయీరు నమ్మకంతో ఉన్నాడు. యాయీరు కంగారు పడిపోలేదు, ఎందుకంటే తనతో వచ్చినవాడు గొప్పవాడు, యేసుక్రీస్తు వారు. తనతో పాటు యేసయ్య ఉన్నాడని, గొప్పవాడు ఉన్నాడని నమ్మకంతో, తన విశ్వాసంతో కడవరకు అలా వెళ్ళాడు. కనుక తన జీవితంలో అద్భుతం జరిగింది. ఈరోజు మన జీవితంలో కూడా అద్భుతం జరగాలంటే, ఆశ్చర్యకరం జరగాలంటే, మన జీవితంలో గొప్ప ఆశీర్వాదం, ఆరోగ్యం, ఆనందం మనం పొందుకోవాలంటే యేసయ్య మనతో ఉన్నప్పుడు ధైర్యంగా ముందుకు సాగిపోవాలని. యాయీరుతో పాటు యేసయ్య ఉన్నాడు కనుక ధైర్యంగా, నమ్మకంతో, విశ్వాసంతో ముందుకు సాగిపోయాడు. ఈరోజు మనతో పాటు ప్రభువు ఉన్నాడని నమ్మితే విశ్వాసంతో ధైర్యంగా ముందుకు సాగిపోవడం తెలియజేసి కొద్ది మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. సకలాశీర్వాదాలకు కారకుడు అయిన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు లెక్కింపలేని స్థుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. దేవా, నేను ఈ వాక్యం ద్వారా మాతో మరి మాటలను నిదానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అవిశ్వాసంతో కూడిన మాటల పైన లక్ష్య పెట్టగా, విశ్వాసంతో కూడిన మాటల మీద నేను ధైర్యంగా మీ యందు నమ్మిక ఉంచి ముందుకు సాగడానికి సహాయం దయచేయండి. ఎందరైతే బలహీనతో బాధపడుతున్న స్వస్థపరచండి, ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుతున్న స్వస్థపరచండి. నైనా ఎవరైతే మమ్మల్ని ప్రార్థనాసుడు గారో ప్రార్థనాసులు దయచేయమని కృప చూపించమని యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన అడిగి కూర్చున్నాం తండ్రి. ఆమెన్.